హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్లో చాలా మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగైతే ఏంటంటే తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛానల్లో మనం ఇప్పుడు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందాలి అనుకుంటే మనం ముఖ్యంగా 4 పనులు చేయాలి. ఏంటంటే మీరు యూట్యూబ్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో వచ్చేటటువంటి యాడ్స్ని స్కిప్ చేయకూడదు, ఎందుకంటే దీని ద్వారానే ఛానల్కి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. తర్వాత ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మేము ఏ వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి త్వరగా వస్తుంది, మీరు త్వరగా చూడగలుగుతారనమాట. తర్వాత ఏంటంటే వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ కొట్టండి. మీరు తప్పనిసరిగా లైక్ కొడితేనే మాకేంటంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మేము ఏదైనా కొత్త వీడియో చేయడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటామన్నమాట. తర్వాత ఏంటంటే మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, లేకపోతే ఏంటంటే 1-2 వీడియోలు చూసినంత మాత్రాన మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. అన్ని వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఛానల్లోకి వచ్చి 138 వీడియోస్ దాకా ఉన్నాయి. ఓకే, 138 వీడియోలు చూడాలి, మీరు చూస్తేనే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే ఈ ఛానల్లో మేమేంటంటే ప్రతి నెల ఒక ప్రశ్న అడుగుతాం అనమాట. ఆ ప్రశ్నకి కనుక మీరు సరైన సమాధానం చెప్పి మీకు ఏంటంటే చెప్పిన వారి నుంచి 3 సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ గిఫ్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా అది మీ ఇంటికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇలా గిఫ్ట్ పొందాలి అంటే మేము చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏంటంటే ప్రశ్న ఏంటి అనేది మేము ముందు యూట్యూబ్లో చెప్తాము. ఏంటంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. ఆ సమాధానం అంటే ఇప్పుడు కామెంట్ రూపంలో రాయాలన్నమాట. నేను ఒక క్వశ్చన్ చేశాను అనుకోండి, ఒక మంత్లో ఒక క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసిన తర్వాత దానికి ఆన్సరు, స్పేస్, మీ ఫోన్ నెంబరు ఇచ్చి కామెంట్ రూపంలో రాస్తే మేము ఏం చేస్తామంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా తీసుకుని దానిలోంచి ఒక 3 తీసి డ్రా ద్వారా తీసి వచ్చిన 3 కూడా గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. గిఫ్ట్స్ అంటే చాలా చిన్న గిఫ్ట్స్ అనమాట. ఈ చిన్న గిఫ్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఓకే, అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కొంచెం చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనకి ఏంటంటే కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, దానికే నేను ఈ యూట్యూబ్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగైతే ఏంటంటే 2 టెస్టులు ఉంటాయి అన్నట్టు. ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఏంటి మెయిన్ అనమాట. మెయిన్ ఎగ్జామ్, ఫస్ట్ ఏమో స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది అన్నట్టు ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఏంటి మెయిన్ అనమాట. మెయిన్ ఎగ్జామ్, ఫస్ట్ ఏమో స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులకు ఉంటుంది. తర్వాత ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఇదేమో 300 మార్క్స్ ఉంటుంది అనమాట. అలాగైతే ఇక్కడ మనం 150 మార్కుల్లో కనుక సెలెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ 150 మార్క్స్లో కనుక ఎన్ని మార్క్స్ వస్తే సెలెక్ట్ అవుతాం ఏంటి అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఏంటంటే మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క పోస్ట్కి కూడా 50 మంది ఉండేటట్టుగా మనకి పిలుస్తారనమాట. దేనికి? మెయిన్ ఎగ్జామినేషన్కి. ఓకే, ఒక్కో పోస్ట్కి 50 మంది పోటీ వచ్చేటట్టుగా పిలుస్తారు. అలాగైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ చూడండి చాలా వరకు సిలబస్ ఉంది. ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ రిలీజియనల్. ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి ఏంటంటే జాతీయంగా అంతర్జాతీయంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చదువుకోవాలి. ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక 6 months అంటే ఇప్పుడు జరుగుతున్న నెల నుంచి కూడా 6 నెలలు వెనక్కి మనం చదువుకోవాలి. అక్కడ ఏంటంటే ఈ 6 నెలల్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ కూడా అంటే మనకి జనవరిలో జరిగింది, దానికి ముందు 2016 డిసెంబరు, నవంబరు ఇవన్నీ కూడా అలా వెనక్కి అనమాట. 6 నెలల వెనక్కి మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకుంటే దీని నుంచి మనకి బిట్స్ వస్తాయి. ఏంటంటే ఇది సిలబస్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి బేసిక్స్ ఆఫ్ జనరల్ సైన్స్ అండ్ థియరీ, రెవల్యూషన్ ఆఫ్ ది డే, టుడే ది లైఫ్, కరెంట్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే మనకి అంటే జనరల్ సైన్స్ నుంచి
జనరల్ సైన్స్ నుంచి మనకి చాలా వరకు బిట్స్ వస్తాయి. అంటే జనరల్ సైన్స్ నుంచి బేసిక్గా బిట్స్ వస్తాయి. అదేవిధంగా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి కూడా మనకి బిట్స్ అనేవి వస్తాయి అనమాట. దీని గురించి మన ఛానల్లో చాలా వరకు వీడియోలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి నేను ఈరోజు ఒక వీడియో పెట్టాను, దాన్ని చూడండి మీరు. తర్వాత చూస్తే మనకి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ది ఎంఫసిస్ అపాన్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్. అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అంటే ఏంటంటే ఆధునిక భారతదేశం యొక్క చరిత్ర, స్వతంత్రానికి ముందు ఆధునిక భారతదేశం యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, స్వతంత్రం తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. అంటే ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి నుంచి కూడా మనకి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత మనం చూస్తే ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి బిట్లు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత చూస్తే మనకి బఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఇక మనకి ఎకనామికల్గా ఏ విధంగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత, ఓకే, విభజన తర్వాత ఎకనామికల్గా ఏం జరిగింది, సాంఘికంగా ఏం జరిగింది, కల్చరల్గా ఏం జరిగింది, పొలిటికల్గా, ఇవన్నీ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. తర్వాత మనం చూస్తే ఇవన్నీ కూడా మన సిలబస్కి సంబంధించినవి అనమాట. ఏంటిది, స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్కి సంబంధించినవే. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది, ఇప్పుడు పంచాయతీరాజ్ సెక్రటరీకి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చదువుకోవాలి. పంచాయతీరాజ్ అంటే చాలు, మనం ఏంటంటే ఏ ఒక్కటి కూడా వదలకూడదు. పంచాయతీరాజ్ సంబంధించి మన భారత రాజ్యాంగంలోనే కావచ్చు, లేకపోతే సిలబస్లోనే కావచ్చు, ఏదైనా సరే పంచాయతీరాజ్ అని కనబడితే, ఇప్పుడు పంచాయతీరాజ్లో చాలా వరకు కమిటీలు ఏర్పాటు చేశారు, బలత్పుర మెహతా కమిటీ అని. ఆ కమిటీల గురించి చదువుకోవాలి. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది కలెక్టర్ దగ్గర నుంచి సర్పంచ్ వరకు కూడా ఏ విధంగా ఉంది, అదేవిధంగా చూస్తే మనకి సెక్రటరీ సంబంధించినటువంటి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మనకి దీని నుంచి బిట్స్ వస్తాయి. తర్వాత చూస్తే ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే పంచాయతీరాజ్ ఇప్పుడు చెప్పాను కదా, పంచాయతీరాజ్ సంబంధించినవన్నీ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత చూస్తే మనకి పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి చేసినటువంటి పథకాల గురించి చదువుకోవాలి. తర్వాత మనకేంటంటే రూరల్ ఎకానమీ నుంచి కూడా బిట్స్ వస్తాయి. రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ ఎలాగుంది, మళ్ళీ ఏంటంటే ఇండస్ట్రియల్గా ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా మనకి రూరల్ ఎకానమీ నుంచి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత రూరల్ క్రెడిట్ సినారియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ బ్యాంక్స్ ఎలాగున్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్, వీటికి సంబంధించినటువంటి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మహిళలకి చేసినటువంటి మహిళా సాధికారత, అదేవిధంగా మహిళలకి ఏ విధంగా డెవలప్ చేశారు గ్రూప్స్, మహిళా సంఘానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మనకి పంచాయతీ సెక్రటరీలో వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఇదంతా కూడా దేనికి సంబంధించింది, ఇదంతా సరే మీరు ఒకసారి చూడండి. ఇదంతా కూడా మనకేంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించింది. ఇదంతా కూడా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించింది. 13 పాయింట్లు కూడా మనం ఏంటంటే ఇక్కడ మా ఛానల్లో చాలా వరకు వీడియోస్ చేసాము. ఆ వీడియోస్ని చూసినా సరే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదనమాట ఏంటంటే ఇది దేనికి సంబంధించింది, ఇదంతా కూడా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిందే. ఓకే, మీకు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. అదేవిధంగా చూస్తే హిస్టరీ అనేది ఏంటంటే మనం ఆధునికంగా జరిగింది, అంతకు ముందర జరిగింది చూసుకుంటూ ఉండాలి. తర్వాత మనం చూస్తే ఏముందంటే ఇక్కడ ఇదేంటంటే మెయిన్ అనమాట. ఇక్కడ మెయిన్లో ఏం చెప్పుకున్నాం మనం, 2 పేపర్లు ఉంటాయి. తర్వాత జరిగే ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే ఫస్ట్ పేపర్లో, తర్వాత మనకి ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం మనం, మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇక్కడ ఈ మెయిన్ ఎగ్జామ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత రూరల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ ది స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇదొక 150 మార్కులకి, ఇదొక 150 మార్కులకి ఉంటుంది. ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఈ సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏంటి, ఈవెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ వస్తాయి. అదేవిధంగా చూస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, ఎకానమీ, జాగ్రఫీ, ఇదంతా కూడా మనకి ఫస్ట్ పేపర్లో ఎలాగుందో ఇది కూడా ఈ ఫస్ట్ పేపరు ఒక్కలాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం దీంట్లో కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే పంచాయతీ రాజ్కి సంబంధించినవి ఇంకా అదనంగా యాడ్ అవ్వడం, అంటే పంచాయతీ రాజ్లో
అదే పంచాయతీ సెక్రటరీ యొక్క విధులు ఇవన్నీ కూడా మనం బ్రీఫ్గా చదువుకోవాలి దేంట్లో ఈ పేపర్లో. ఓకే, ఇదంతా కూడా ఒకసారి మీరు చూడండి. ఈ పీడిఎఫ్లో మనకి ఇదంతా కూడా హిస్టరీ ఇదంతా కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అలా ఉంటుంది. ఓకే, ఇదంతా ఒకసారి చూడండి. దీంట్లో చూస్తే మనకి ఇదంతా అర్థమవుతుంది. బఫర్కేషన్కి సంబంధించినవి కూడా మళ్ళీ దీంట్లో కూడా అడుగుతున్నాడు. ఓకే, అంతకుముందు దాంట్లోని కూడా అడిగారు బఫర్కేషన్ సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఓకే, ఇవన్నీ కూడా క్యాపిటల్ గురించి అడుగుతూ ఉంటారు, రాజధాని గురించి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత మనకి పేపర్ 2కి సంబంధించి పేపర్ 2 దేనికి సంబంధించిందంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి విప్లవాలు జరిగాయి పంచాయతీ రాజ్లోని, ఏ విధమైనటువంటి విప్లవాలు జరిగాయి ఏంటి అనే దానికి సంబంధించి ఈ సిలబస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రియల్, రూరల్ ఆర్ట్, ఓకే ఇండస్ట్రియస్ ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. మనకి ఏంటంటే ఇదేంటంటే పేపర్ 2కి సంబంధించింది అనమాట. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ పడద్దు. ఏంటంటే కొంతమంది కాల్ చేసి ఈ యొక్క ఇది పెట్టమంటంతో పెట్టడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి ఏంటంటే ఇది. తర్వాత మనకి మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఇవి వస్తాయి. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసరికి సెకండ్ పేపర్ అంతా కూడా దేని మీద నడుస్తుంది, రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద నడుస్తుంటుంది. దీనికి సంబంధించినటువంటి యూట్యూబ్స్ అనేవి మన ఛానల్లో పెడతాము. ఏంటంటే మీకు రేపు ఎల్లుండిలో దీని మీద ఈ రూరల్ డెవలప్మెంట్ మీద యూట్యూబ్లని పెట్టడం జరుగుతుంది. ఓకే, అప్పుడు నేను వీటి గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగైతే ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా గిఫ్ట్లు వస్తాయి మా ఛానల్లో అని. ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ 2017 ఫిబ్రవరికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఓకే, దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే మీరేంటంటే కామెంట్ రూపంలో రాయొచ్చు. రాసేటప్పుడు ఏంటంటే ఆన్సరు స్పేసు మీ ఫోన్ నెంబరు స్పేసు అదేవిధంగా మీ పేరు, అంతే. జస్ట్ 3 రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.